హాయ్ అండి, ఈరోజు కోడిగుడ్లతో వెరైటీగా వండుతున్నాను చూడండి. కారం అండి, ఉప్పు, ఇలా ఎల్లుల్లిపాయ కారం దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగో చూడండి, చక్కగా ఇలా మెత్తగా నలిగిపోవాలి. కోడిగుడ్లు ముందే ఉడకబెట్టేసుకున్నానండి, ఉడికిపోయినాయి, చల్లారిని. ఇట్లా ఒలుసుకుని కట్ చేసుకుంటా చూపిస్తాను. పొయ్యి మీద కడాయి పెట్టుకుని మనకి ఎంత నూనె కావాలో అంత నూనె వేసుకోవాలండి. నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను. నూనె బాగా వేడెక్కిన వద్దాం. నూనె కాగిపోయిందండి, ఉల్లిపాయలు వేసేద్దాం. నేను కారంలో కూడా వేసే కదా, ఎల్లిపాయ కారంలో ఉప్పు, అందుకని ఇందులో కొంచెమే వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు ఉంచుతాం. గుడ్లు ఇలా ఉడకబెట్టేసుకున్నాం కదండి, వీటిని ఇలా మధ్యలో కట్ చేసుకుని సన్నమామ తీసేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ముక్కలు చూపిస్తాం మీకు. కోడిగుడ్డుని ఇలా ముక్కలు కోసుకోవాలి. చందమామ తీసేయాలండి. చందమామ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, మా అమ్మాయి కూడా ఇష్టంగా తింటుంది. ఉల్లిపాయలు చూద్దాం. ఉల్లిపాయలు కూడా బాగా వేగినాయి. ఇందులోనే కోడిగుడ్డు ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కోడిగుడ్డు ఈ ఎల్లుల్లిపాయ కారం ఉంది కదా, ఈ ఎల్లుల్లిపాయ కారం అంతా కలిపి ఉల్లిపాయలు వేసేసుకుని బాగా వేగనిద్దాం. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇదిగోండి, ఎల్లుల్లిపాయ కారం కూడా ఇలా బాగా నూనెలో వేగిపోయాక ఈ కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసేసుకోవడమే. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా వేగాక అప్పుడు మళ్ళీ కారం ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకోవాలి. ఈజీగా వెరైటీ కోడిగుడ్డు కూర రెడీ. ఇదిగోండి, చాలా టేస్టీ కూర.